దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు యావత్ ప్రపంచ క్రైస్తవ సమూహం అంతటికి కూడా శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రతి వారికి సత్యమును తెలియపరుస్తూ ముందుకు వెళ్ళడం మనందరం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వీక్షకులారా, నా మనవి ఏమిటంటే, కడవరి కాలంలో సత్యము అనేది ఏ ఒక్కరి ద్వారా లభించేది కాదు. ఒక్కొక్క బోధకుడిలో నుంచి దేవుడు ఒక్కో రకమైన సత్యాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. నేను మీకు తెలియపరిచేది ఏంటంటే, ఒక గొప్ప సేవకుడు అనగా విస్తారమైన మందిరము ఉండి అనేక జనులు చేర్చబడినటువంటి సంఘమును ఆ సంఘపు సేవకుడు బోధ చేస్తే లేదా వీడియో పెడితే వీక్షకులు అధికంగా దాన్ని చూస్తూ ఉంటారు. లేదా నామమాత్రపు వీడియో చేసి అనగా హంగులు లేకుండా, డెకరేషన్ లేకుండా, సర్దుబాటులు లేకుండా ఒక వీడియో వస్తే దాన్ని చూడటానికి ఇష్టపడరు. కానీ ఏ వీడియోలో ఏ సత్యం ఉన్నదో మీకు తెలియదు. దేవుడు ఎవరి ద్వారా సత్యము తెలియపరిచాడో మీకు తెలియదు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనందరము కూడా ప్రతి వీడియోని వీక్షించటానికి దయచేసి సహకరించమని ప్రార్థిస్తున్నాను. ఎందుకు అంటే, ఒక సత్యాన్ని వెలికి తీసే విషయంలో లేదా ఒక సత్యాన్ని బోధించే క్రమంలో పెద్ద సేవకులు ఒక ప్రత్యేకతను తీసుకొచ్చాము, ఒక దాగి ఉన్న మర్మాన్ని బయలుపరిచాము అనేది తెలియపరచుకోవడానికి సిద్ధాంతము గలిబిలి చేయడం మనకు కనిపిస్తూ ఉంది. క్రిస్మస్ సందర్భం వచ్చినప్పుడు దానిని గురించిన ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. లెంట్ డేస్ సందర్భం వచ్చినప్పుడు దాన్ని గురించి ప్రస్తావన తీసుకొని రావడం జరుగుతూ ఉంది. అయితే కడవరి కాలంలో క్రైస్తవుడును క్రీస్తుకు కలిగిన సమానమైన సారూప్యంలోనికి సిద్ధపరచవలసిన బాధ్యత ప్రతి బోధకుడి మీద ఉంది, ప్రతి క్రైస్తవుడి మీద కూడా ఉంది. లోకం విస్తారంగా ఉంది. ఇంకా జ్ఞానం అందిన వారి అనేకులు ఉన్నారు. సత్యం తెలియని వారు ఉన్నారు. క్రీస్తు సువార్త తెలియని వారు ఉన్నారు. దాని మీద పోరాటాలు లేవు. దాన్ని గురించినటువంటి ఐక్యత లేదు. ఇంకనూ సువార్త అందని ప్రజలు ఎందరో ఉన్నారు. దాని గురించిన భారం లేదు. కానీ ఉన్న సిద్ధాంతాల మీద, ఒకరి మనోభావాల మీద, ఒక డినామినేషన్ యొక్క స్థితిగతుల మీద హెచ్చరించటము, బోధ చేయటము, హేళన చేయటము పరిపాటిగా మారిపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు గాని ఎడబాస్తే క్రైస్తవ సమూహం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. సిరియా రాజు సోమ్రోన్ని ముట్టడి వేసినప్పుడు కడుపును పుట్టిన పిల్లలను వండుకొని తిన్న పరిస్థితి మనకు తెలుసు. అత్యంత భయంకరమైన కరువుని చూశారు వారు. ఎంత కరువు అంటే, ఆ ఆకలిని తాళలేక, ఆ ఆకలిని తట్టుకోలేక తమ కడుపున పుట్టిన బిడ్డలను వండుకొని తినే పరిస్థితికి నాటి ప్రజలు వచ్చిన విషయం మర్చిపోకండి. దేవుడు చాలా కఠినంగా ఉంటాడు, చాలా రోషంగా ఉంటాడు. అత్యంత రోషగాడై మన మధ్యకు దేవుడు వస్తాడు. జాగ్రత్త. బైబిల్ ఆషామాషి కాదండి. ఇది సర్వోన్నతమైన సత్య గ్రంథం. సమస్త జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉన్నది. ప్రతి వారును దీన్ని చదవటం నేర్చుకుంటే, ఇందులో జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగితే, ఈ భూమి మీద వారిని మించిన గనుడు కానీ జ్ఞానవంతుడు కానీ మరొకరు లేరు. నేను మీకు తెలియపరిచే విషయం ఏమిటి అంటే, ప్రతి సత్యాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించండి. ప్రతి వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఆ వీడియోలో సత్యమును గూర్చినటువంటి సత్యం ఏముంది, క్రీస్తుని గూర్చిన సత్యం ఏముంది, ఈ కడవరి కాలంలో ప్రతి క్రైస్తవుడికి కావాల్సిన జ్ఞానం ఏమున్నది అని గ్రహించగలిగిన సామర్థ్యంలోనికి ప్రతివాడు రావాలని తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు సువార్తా సభలు ప్రతి గ్రామంలో పెట్టడానికి పెద్ద సేవకులకి ఏమైంది? ఐక్యత కలిగి ఉన్నవారండి. బోధకులందరూ ఐక్యత కలిగి ఉన్నవారండి. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సభను ఏర్పాటు చేసి క్రైస్తవులను బలపరుస్తూ, స్థిరపరుస్తూ, ఐక్యతను కలిగిస్తూ, డినామినేషన్ల మధ్య ఐక్యత తీసుకొచ్చి కడవరి కాలంలో క్రీస్తు కొరకు జీవిద్దాం రండి.
ఎన్ని డినామినేషన్లు ఉన్నాయి? ఒక్కొక్క ఊర్లో కనీసం ఒక 50 మందిరాలు ఉంటాయి. కానీ ఐక్యత లేదు. విశ్వాసుల మధ్య ఐక్యత లేదు. డినామినేషన్ల మధ్య ఐక్యత లేదు. సేవకుల మధ్య ఐక్యత లేదు. కాలము సమీపించింది. ఇంకెంతో కాలం లేదండి దేవుని ఉగ్రత రావడానికి. అది తెలిసిన నీవు, నేను, మనందరము కూడా ఇంకనూ ఈ డినామినేషన్ యొక్క వ్యతిరేకతలతో జీవిస్తున్నామే తప్ప ఏక శరీరం కలిగిన వారమై క్రీస్తు వధువు సంఘంగా సిద్ధపడబోతున్న మనందరము ఒకటే అనే జ్ఞానాన్ని కలగలేకపోవటం నిజంగా బాధాకరం. కాబట్టి ప్రతి వారును ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి సిద్ధపడదాం. ఐక్యతను తీసుకొద్దాం. క్రైస్తవ్యంలో ఐక్యత, డినామినేషన్ల మధ్య ఐక్యత, విశ్వాసుల మధ్య ఐక్యత, ఒకటే బోధ, ఒక్కటే దేవుడు, ఒక్కటే ఆత్మ, ఒక్కటే వధువ సంఘము, పరలోక మహాపురములో మనందరం సంతోషంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను.